We are back with the cell health expert. రెండు మేజర్ తప్పిదాలు జరిగిపోతున్నాయి. ఏంటంటే వెయిట్ లాస్ అనగానే అందరూ అట్రాక్ట్ అయిపోయి పరిగెడతారు. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చేసాయి? మీరు తిన్న ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా మార్చి బ్లడ్ లో పంపుతుంది. ఈ గ్లూకోజ్ ని సెల్స్ లోకి పంపించే ఏర్పాటు జరుగుతుంది. సెల్స్ నిండిపోయిన తర్వాత లివర్ దాన్ని ఫ్యాట్ గా మారుస్తుంది. ఈ ఫ్యాట్ సంచులన్నీ పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది సార్ యాక్చువల్లీ సెల్స్ లో మనకి రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల? వాళ్ళు రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ ద మేజర్ కారణం క్యాన్సర్ కూడా. అంటే హై లెవెల్ కల్తీ అయితే మీరు చెప్పేది విషం. జనరల్ గా విటమిన్ డి రావాలంటే సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తో ఆహార నియమాల్లో ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేస్తాం. ఎక్కువ శాతం 70-80 డేస్ లో అయిపోతుంది. 70-80 డేస్ లో ఫ్యాటీ లివర్ పోవడం, వాళ్ళ వెయిట్ తగ్గిపోవడం ర్యాపిడ్ గా. మీరు లూజ్ అవ్వరు, ఇంచ్ లాస్ అవుతారు, టైట్ అవుతుంది స్కిన్. అందరికీ వెల్కమ్ టు సెల్ హెల్త్ సిరీస్. నమస్తే, నా పేరు స్వప్న. రెండు మేజర్ తప్పిదాలు జరిగిపోతున్నాయి. ఏంటంటే అందవలసిన పోషకాలు బాడీకి అందకపోవడం, అందకూడని బ్యాడ్ ఫుడ్స్ అన్ని బాడీకి రావడం. తద్వారా ఏం జరుగుతుందంటే ఇంత తిన్నా కూడా చాలా మంది బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ అందరూ వైద్యులు చెప్పేది కరెక్ట్ వెయిట్ మేనేజ్మెంటే మంచి స్ట్రాంగ్ హెల్త్ కి ఫౌండేషన్ అని చెప్పి. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ద సెల్ హెల్త్ ఎక్స్పర్ట్, సెల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థాపకులు, న్యాచురోపతి ఫిజిషియన్ గా మనందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు is here with us. లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, వెల్కమ్ సార్ టు. How are you? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? Yeah, good. సార్, ఇది ఎవర్ గ్రీన్ టాపిక్ వెయిట్ లాస్ ఇవాళ రోజుల్లో. నేను కూడా చూసింది ఏంటంటే వెయిట్ లాస్ అనగానే అందరూ అట్రాక్ట్ అయిపోయి పరిగెడతారు. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చేసాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వెయిట్ లాస్ మెకానిజమ్స్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ గూగుల్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ టాబ్లెట్ల రూపంలో అది ఫ్యాట్ బర్నింగ్ టాబ్లెట్స్ అంటూ చాలా వచ్చేసినాయి. చాలా తేలిగ్గా తగ్గిపోవచ్చు అని చెప్పి అవి కొనేసి వాడేస్తారు. దానివల్ల యూ గెట్ మోర్ ఇన్ఫ్లమేషన్ బట్ నో వెయిట్ లాస్. రైట్. బట్ బరువు ఎందుకు పెరుగుతున్నారు? ఎయిదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ థైరాయిడ్, లేదు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే లేడీస్లో బరువు పెరుగుతారు. కామన్గా పెరిగేది గడ్డి తిని పెరుగుతారు. అవును. సో ఎక్సెస్ క్యాలరీస్ తింటే ఆ ఎక్సెస్ క్యాలరీస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. మీరు తిన్న ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా మార్చి బ్లడ్ లో పంపుతుంది. సో సెల్స్ అన్నిటినీ శక్తి కావాలంటే గ్లూకోజే కావాలి ఆ మెటబాలిజంలో ఉన్నప్పుడు. కరెక్ట్. సో ఆ గ్లూకోజ్ ని ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ ని తయారు చేసి ఈ గ్లూకోజ్ ని సెల్స్ లోకి పంపించే ఏర్పాటు జరుగుతుంది. మెకానిజం అది. సెల్స్ నిండిపోయిన తర్వాత లివర్ దాన్ని ఫ్యాట్ గా మారుస్తుంది. ఫ్యాట్ అంటే ట్రైగ్లిజరైడ్స్ గా మారుతుంది. 50 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటుగా ఫర్ ఎగ్జాంపుల్. సో దట్ మోర్ ఫ్యాట్ కెన్ బి కన్వర్టెడ్, మోర్ గ్లూకోజ్ కెన్ బి కన్వర్టెడ్. ఎడిపోస్ టిష్యూస్, ఫ్యాట్ సెల్స్ అంటాం, అటు నిండా నింపుతుంది లివర్. ఆ నింపే క్రమంలోనే బరువు పెరుగుతున్నారు. బికాస్ యువర్ ఎక్సెస్ క్యాలరీస్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ట్రైగ్లిజరైడ్స్. ఆ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్న కొద్దీ, ఈ ఫ్యాట్ సంచులన్నీ పెరుగుతున్న కొద్దీ బరువు పెరుగుతున్నారు. అవును. మగవాళ్ళు పొట్ట భాగంలో ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళలో పొట్ట, సీటు, థైస్ అన్నిట్లోనూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఎయిదర్ బికాస్ ఆఫ్ హెవీ ట్రైగ్లిజరైడ్స్ హార్ట్ మీద ప్రాబ్లం పడుతుంది, లేదా డయాబెటిక్ అవుతారు. రెండిట్లో ఒకటి అవటం ఖాయం. 100%. అవును. సో దీనిని అడ్రస్ చేయటం ఎలా అనే దాని మీద ఎవరు కాకుండా టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే కొద్ది రోజులు ఉప్పు లేకుండా తింటే సరిపోతుంది, రకరకాల లేదు ఏదో ఒక బెంగళూరులో ఏదో సంస్థకి 15 రోజులు ఉండి వస్తే తగ్గిపోతుంది. అదే కాసేపు మాడుస్తారు, గంజి గింజి పెట్టి ఆకుకూరలు పెడితే టెంపరీగా మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే. ఆల్రెడీ మీరు వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, యూ హ్యావ్ బికమ్ ఒబేస్ 90% బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ ఓన్లీ. ఇప్పుడు మళ్ళీ మనం బిఎంఆర్ కట్ అవ్వకుండా తగ్గితేనే నిలబడుతుంది. అవును. అది ఎలా సాధ్యం? సో గ్లూకోజ్ ఆల్రెడీ బ్లడ్ లో ఉంది, ఫ్యాట్ గా కన్వర్ట్ అయి ఉంది. ఇప్పుడు మళ్ళీ గ్లూకోజ్ పెడితే ఇట్ కెన్ నెవర్ బికమ్ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ లేదు. అవును. సో గ్లూకోజ్ పెట్టొద్దు. సో దట్ ఇప్పుడు ఇన్సులిన్ ఎట్లా అయితే తయారై చేసిందో ప్యాంక్రియాస్, అట్లాగే గ్లూకోగాన్ అనే హార్మోన్ తయారు చేసి ఈ ఫ్యాట్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా బ్రేక్ చేస్తే గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ ఫ్యాట్ ని మళ్ళీ సెల్స్ కి శక్తిగా వాడుకోవడానికి అవకాశం వస్తుంది. సెల్ తలుపు తెరిచి ఇన్సులిన్ ఎట్లా గ్లూకోజ్ పంపిందో, గ్లూకోగాన్ ఇప్పుడు
ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేస్తే గ్లూకోజ్ నియోజెనసిస్ ప్రక్రియ ద్వారా మళ్ళీ సెల్లోకి పంపిస్తుంది. అవును, మరి ఫ్యాట్ ని బ్రేక్ చేయడం ఎలా అనేది క్వశ్చన్. గ్లూకగాన్ అనే హార్మోన్, ఇన్సులిన్ ఎట్లయితే గ్లూకోజ్ ని తీసుకెళ్తుందో గ్లూకగాన్ అనే హార్మోన్ అది కూడా ప్యాంక్రియాస్ లో తయారవుతుంది, అది ఫ్యాట్ ని బ్రేక్ చేస్తుంది. దాన్ని ప్రేరేపితం చేసే విషయాలు ఏమిటో, గ్లూకగాన్ ని మరింతగా ప్రొడ్యూస్ అయ్యేలా చేసేది. టూ మచ్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఉంది, మనం బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వట్లేదు, అవును, ఆహారంలో గ్లూకోజ్ ఇవ్వట్లేదు. శరీరానికి శక్తి కావాలి, ప్రతి కణానికి శక్తి కావాలి. 25 లక్షల నుంచి 35 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి, అవును, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ డిఫరెన్షియేట్ చేస్తే వాటన్నిటికీ శక్తి కావాలి. గ్లూకోజ్ నుంచి వాళ్ళ దాకా తీసుకుంటుంది, వాటి నుంచి మనం గ్లూకోజ్ ఇవ్వట్లేదు. మరి వాటికి శక్తిని ఎట్లా కావాలి అన్నప్పుడు శరీరంలో మెకానిజమే అది. ఇమీడియట్ గా ప్యాంక్రియాస్ గ్లూకోగాన్ హార్మోన్ తయారు చేసేస్తుంది, అది వెళ్ళి ఫ్యాటీ యాసిడ్స్ గా బ్రేక్ డౌన్ చేస్తుంది. గ్లూకోనియోజెనసిస్ ప్రక్రియ ద్వారా లివర్ మళ్ళీ దాన్ని సెల్స్ కి శక్తిగా ఇవ్వడానికి విధానం చేస్తుంది, ఆ విధానంలో నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి శక్తిగా మార్చేసుకున్న తర్వాత మనం బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వాలి. అవును, అప్పుడు దాకా గ్లూకోజ్ ఆహారంలో ఉండకూడదు. సో మళ్ళీ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ బేసిక్, ర్యాపిడ్ గా గ్లూకోజ్ గా అది మారే ఫుడ్స్ ఇవ్వకూడదు అంతే. సో ఆ ఫ్యాట్ అంతా కరిగిపోతున్న కొద్దీ మీరు ఒబేసిటీ నుంచి నార్మల్ లెవెల్కి వస్తారు. బికాస్ యువర్ ఒబేస్ ఓన్లీ బికాస్ యువర్ ఫ్యాట్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్యాట్. వై ఇట్ ఈస్ అంత ఎందుకు ఫుల్ అయింది? మీరు తిన్న తిండి నుంచి ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. అవును. సో నౌ వన్స్ యూఆర్ బ్యాక్ టు యువర్ రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ వెయిట్, మళ్ళీ పెరగరా? కరెక్ట్, అంతే కదా. విచ్చలవిడిగా తింటే మళ్ళీ పెరుగుతారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి సార్ నేను. చాలా మందికి క్యాలరీ కౌంటింగ్ పెడతారు. ఒక అడల్ట్ ఆఫ్ దిస్ ఏజ్ ఆఫ్ దిస్ హైట్ ఇంత ఇవ్వాలి, ఒక 1800 క్యాలరీస్ మోడరేట్ యాక్టివిటీకి అంటారు. కానీ శరీరానికి ఒక ఫుడ్ అలవాటు అయిపోయాక కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ లంకనానికి రావడానికి చాలా కష్టపడతారు. వాళ్ళకి ఎందుకంటే ఆకలేస్తుంది, బాడీకి అది అలవాటు అయిపోయింది. సో అసలు క్యాలరీస్ రెలవెంట్ అంటారా? ఎక్కడి నుంచి క్యాలరీస్ వస్తున్నాయి? ఇప్పుడు నేను 1800 క్యాలరీస్ కూర్చుని 3-4 స్పూన్లు వెన్న తినేస్తే వచ్చేస్తుంది, అలాగే ఇంకేదో తింటే వస్తుంది. సో డస్ ఇట్ మ్యాటర్ ఏ ఫుడ్ తింటాం మనం అని? డెఫినెట్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు గ్లూకోజ్ తినొద్దు అంటున్నాం. అది కార్బ్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. డైరెక్ట్ గా షుగర్, స్వీట్స్ గ్లూకోజే, బట్ కార్బ్స్ ఆల్సో గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. మీరు గ్లూకోజ్ ద్వారా క్యాలరీస్ తీసుకుంటున్నారా, ఆర్ యూఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ఫ్యాట్ ఆర్ ఫ్రమ్ ప్రోటీన్? దట్ మ్యాటర్స్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎనీవే 1500 నుంచి 2000 క్యాలరీస్ అందరికీ అవసరం జనరల్ గా. అండ్ బిఎంఆర్ కట్ అవుతూ చేసే ఏ విధానంలో కూడా ఇట్ ఈస్ నాట్ హెల్దీ. యూ హ్యావ్ టు మెయింటైన్ ద బిఎంఆర్ అండ్ స్టిల్ రెడ్యూస్ ద వెయిట్ వితౌట్ కటింగ్ ద బిఎంఆర్ అండ్ వితౌట్ ఇన్హిబిటింగ్ ది క్యాలరీస్ కూడా సరైన మోతాదులో వెళ్ళాలి. బిఎంఆర్ అంటే బేసిక్ మెటబాలిక్ రేట్. ఇప్పుడు మనం గ్లూకోజ్ ఇవ్వకుండా కూడా 2000 క్యాలరీలు ఎలా ఇవ్వాలి? అవును అన్నది క్వశ్చన్ ఇక్కడ, అది మెయిన్ ఇంపార్టెంట్. అవును. సో వీ గివ్ క్యాలరీస్ ఫ్రమ్ ప్రోటీన్, ఫ్రమ్ ఫైబర్, ఫ్రమ్ ఫ్యాట్. ఫ్యాట్ మెటబాలిజంలో ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతారు అనే ఒక అపోహ తప్పు. ఫస్ట్ లెట్ us మేక్ ఇట్ క్లియర్. గ్లూకోజ్ తింటూ ఫ్యాట్ తింటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ కొలెస్ట్రాల్ బికమ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అవుతుంది, లీకీ అవుతుంది, వెళ్ళి హార్ట్ ఆర్టరీస్ లో బ్లాక్ అవుతుంది, ప్లేక్ ఫార్మేషన్ దోహదపడుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కాదు ఇక్కడ. వీఆర్ ఇన్హిబిటింగ్ గ్లూకోజ్, మెటబాలిజం షిఫ్ట్ చేస్తున్నాం టు కీటోన్స్. రైట్. సో లెట్ us కాల్ ఇట్ ఫ్యాట్ మెటబాలిజం. యాక్చువల్లీ ఇట్ ఈస్ కీటోన్ మెటబాలిజం. మనం ఫ్యాట్ కూడా ఇస్తున్నాం. ద స్పెషాలిటీ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ ఇస్ వీ గివ్ మోర్ ఫ్యాట్. అది కూడా వి గివ్ క్యాప్రిలిక్, మొనోలారిక్ యాసిడ్స్ అన్న మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కొబ్బరి కురుడీల నుంచి తీసిన కొబ్బరి నూనె ఇస్తాం. అండ్ దట్ టు డిపెండ్స్ యువర్ మెటబాలిజం బట్టి. లివర్ లో ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం వీ షుడ్ నాట్ లోడ్ ఓవర్ ఫ్యాట్. లివర్ ప్రాసెస్ చేసేది ఫ్యాట్ ని లివరే కాబట్టి. సో అట్లాగే కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా వీ షుడ్ నాట్ ఓవర్లోడ్ ప్రోటీన్. కిడ్నీ ప్రాసెస్ చేసేది ప్రోటీన్ చేసేది కాబట్టి అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ ఒకే గాడిని కట్టేసి ఒక పేపర్ ఇచ్చేసి ఇట్లా చేసేయండిరా అని చెప్తాం కూడా తప్పు. కరెక్ట్. వెరీ నైస్ సార్, వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటాయి. ఐ థింక్ స్కిన్ కన్సర్న్స్ చాలా పెద్ద ఇష్యూ ఇవాళ. చాలా మందికి హైపర్ పిగ్మెంటేషన్, చాలా మందికి సోరియాసిస్, రిలేటెడ్ అలర్జీస్, డర్మటైటిస్, ఇంకా రకరకాల వీటి ఫ్యామిలీలో ఉండేవన్నీ వచ్చేస్తున్నాయి. ఎగ్జిమా, ఇన్ఫెంటైల్ ఎగ్జిమా, చంటి పిల్లలకు పుట్టినప్పుడు కూడా. సో వాటికి కూడా ఏంటి పరిష్కారం సెల్ హెల్త్ లో మాట్లాడదాం సార్. బట్ ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ ద సెల్యులర్ లెవెల్లోనే మొదలవుతుంది. అండ్ అక్కడే మనం కరెక్ట్ చేస్తేనే దీర్ఘకాలిక రిజల్ట్స్ వస్తాయని మాత్రం ఇప్పుడు బాగా తేటతెల్లం అయిపోయింది. డాక్టర్ చింతా రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.